టిబెటన్ బౌద్ధ మతంలో అత్యంత కీలకమైన అంతర్జాతీయంగా ఒక ఫేమ్ ఉన్న దలైలామా వారసుడి ఎంపిక ఇప్పుడు ఒక రాజకీయ ఆధ్యాత్మిక యుద్ధంగా మారిపోయింది. 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో 80 ఏళ్లు పైబడిన వారైపోవడంతో ఆయన వారసుడి గురించి చర్చలు ఇప్పుడు ఎక్కువైపోయాయి. సో ఈ నేపథ్యంలోనే దలైలామా స్వయంగా చేసిన సంచలన వ్యాఖ్యలు, దానికి ప్రతిగా చైనా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్, ఇదంతా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా దలైలామా మరణించిన తర్వాతే అతని పునర్జన్మను గుర్తించి కొత్త దలైలామాను ఎంపిక చేస్తారు. ఇది ఒక సంప్రదాయ పద్ధతి. అయితే 14వ దలైలామా ఈ సంప్రదాయానికి భిన్నంగా కొన్ని షాకింగ్ కమెంట్స్ చేశారు. ఆయన ప్రధానంగా 2 విషయాలను స్పష్టం చేశారు. ఒకటి తన వారసుని తానే ఎంచుకునే అవకాశం ఉందని పరోక్షంగా సూచించారు. ఇది పాత పద్ధతికి విరోధం. రెండోది, అత్యంత కీలకమైన ప్రకటన ఏంటంటే ఆయన తన వారసుడు చైనా నియంత్రణలో ఉన్న టిబెట్ ప్రాంతంలో పుట్టడు అని స్పష్టంగా ప్రకటించారు. అంటే చైనా ప్రభుత్వం దలైలామా వారసుడి ఎంపిక ప్రక్రియలో జోక్యం చేసుకుంటుందనే తీవ్ర ఆందోళనతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే దలైలామాను టిబెటన్ ప్రజలు తమ అత్యున్నత ఆధ్యాత్మిక రాజకీయ నాయకుడిగా కూడా భావిస్తారు. ఆయన ఈ ప్రకటన చేయడం టిబెట్ వ్యవహారాలపైన చైనాకు ఉన్న పట్టును నేరుగా సవాలు చేయడమే అని అర్థం. సో దలైలామా వ్యాఖ్యలకు చైనా కూడా ఊరుకుంటుందా అంటే ఊరుకోలేదు. బీజింగ్ నుంచి వెంటనే గట్టి కౌంటర్ ఇచ్చింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టంగా ఒక విషయం చెప్తూ దలైలామా వారసుడిని గుర్తించే అధికారం చైనా ప్రభుత్వానికే ఉందని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా చారిత్రక సంప్రదాయాలు, బౌద్ధ ఆచారాలు, చైనా చట్టాల ప్రకారం తదుపరి దలైలామాను ఎంపిక చేస్తాము అని కూడా వాళ్ళు చెప్పారు. అలాగే ఈ ప్రక్రియ గోల్డెన్ ఎర్న్ ద్వారా జరుగుతుందని చైనా ప్రభుత్వం నొక్కి మరీ చెప్పింది. సో ఈ గోల్డెన్ ఎర్న్ పద్ధతి అనేది బౌద్ధ సన్యాసుల పేర్లను చిన్న చిన్న కాగితాలపైన రాసి ఒక బంగారు పాత్రలో వేసి అందులోంచి ఒక పేరును తీయడం. సో దాని ద్వారా వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియ అన్నమాట. సో చీట్స్ వేసి తీయడం. సో ఈ పద్ధతిని 18వ శతాబ్దంలో క్వింగ్ రాజవంశం టిబెట్లో ప్రవేశపెట్టింది. అయితే దలైలామా చేసిన ఈ వ్యాఖ్యలు చైనాకు పెద్ద షాక్. ఎందుకంటే ఇది టిబెట్ రాజకీయ ఆధ్యాత్మిక నియంత్రణపైన చైనాకు ఉన్న పట్టును దెబ్బతీస్తుంది. టిబెటన్ ప్రజలు తమ నాయకుడి వారసుడిని చైనా వెలుపల స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎంపిక చేయాలని బలంగా కోరుకుంటున్నారు. ఈ విషయంలో చైనా ఎంత దూరం వెళ్తుందో చెప్పడానికి 1995 పంచిన్ లామా వివాదం ఒక ఉదాహరణ అని చెప్పాలి. 10వ పంచిన్ లామా మరణించినప్పుడు దలైలామా స్వయంగా గుర్తించిన చిన్నారిని చైనా ప్రభుత్వం అప్పుడు అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత చైనా ప్రభుత్వం తమ సొంత పంచిన్ లామాను నియమించింది. ఇప్పుడు దలైలామా వారసుడి విషయంలో కూడా అదే పట్టుదలను చైనా ప్రదర్శిస్తోంది. అంటే గోల్డెన్ ఎర్న్ ప్రస్తావనతో వారి నియంత్రణను మరింత స్పష్టం చేసేస్తోంది. ఇక దలైలామా వారసుడి ఎంపిక భవిష్యత్తులో మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. దలైలామా జీవించుండగానే వారసుడిని ఎంపిక చేస్తే అది చైనా, టిబెటన్ బౌద్ధ మతం మధ్య తీవ్రమైన ఘర్షణకు దారితీయొచ్చు. దలైలామా ఇప్పటికే 2 దలైలామాను ప్రకటించినట్లు అవుతుంది. ఒకటి టిబెటన్ల ఆకాంక్షలకు అనుగుణంగా దలైలామా ఎంపిక చేసేవారు, మరొకటి చైనా గోల్డెన్ ఎర్న్ ద్వారా ఎంపిక చేసేవారు. సో ఇది టిబెటన్ ప్రజలను, అంతర్జాతీయ సమాజాన్ని గందరగోళంలో పడేస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులు, మత స్వేచ్ఛను సమర్థించే దేశాలు ఈ విషయంలో టిబెటన్లకు మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇది చైనా పైన అంతర్జాతీయ ఒత్తిడిని మరింత పెంచుతుంది. మొత్తంగా దలైలామా వ్యాఖ్యలు టిబెట్ స్వేచ్ఛ, టిబెటన్ బౌద్ధ మత సంప్రదాయాలను పరిరక్షించడంలో ఆయనకున్న దృఢ నిశ్చయాన్ని ప్రదర్శిస్తాయి. సో దానికి ప్రతిగా చైనానేమో గోల్డెన్ ఎర్న్ అనే పద్ధతి ద్వారా ముందుకు తీసుకురావడం, దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ వివాదం అంతర్జాతీయ స్థాయిలో మరింత పెద్దదిగా మారడానికి కారణమవుతుంది. సో ఈ ఆధ్యాత్మిక యుద్ధం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.